ప్రభాస్ గారు మీ డ్రీమ్ అనుకోవచ్చు, ఆయన ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఇది. అంటే యాక్చువల్గా ప్రభాస్ గారు ఫస్ట్ నన్ను చూస్ చేసుకుంది ఒక మంచి ఫన్ ఫిల్మ్ చేయాలని. ఆయన ఫేవరెట్ ఫిల్ము నా దాంట్లో ప్రేమ కథ చిత్రం, నెక్స్ట్ బలబల మగాడివి. అలాంటి కైండ్ సినిమా ఏదైనా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ హర్రర్ కామెడీ చేద్దామా బాగుంటుంది కదా జానర్ అంటే సరే అని చెప్పి రాయడం జరిగింది. దాని తర్వాత ఆయన స్ట్రెంగ్త్ ఆయన్ని మనం ఇన్ని రోజుల నుంచి బాహుబలి తర్వాత కోల్పోయింది మనకి బుజ్జిగాడు ఆ కైండ్ ఆఫ్ ప్రభాస్ని, వింటేజ్ ప్రభాస్ గారిని చూసి చాలా రోజులైంది. ఆ ప్రభాస్ని తీసుకొచ్చి ఇలా మాట్లాడిద్దామని అంటే ఆయన కూడా నాకు ఇలా కావాలని చెప్పి ఆయన చూస్ చేసుకున్నారు అనమాట. చూస్ చేసుకుని చేసింది ఇది. అందువల్ల వాళ్ళు మీరు టేజర్ చూస్తే మీకు అర్థమవుతుంది వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా ఇప్పుడు ఇది. టేజర్ వచ్చిన తర్వాత చాలా డిస్కషన్ జరుగుతుంది. అలాగే ప్రభాస్ గారు మీ కాంబినేషన్ కానీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన సినిమా. సో దీని గురించి మీరు అంటే ఫ్యాన్స్ పర్టికులర్లీ వాళ్ళు ఎప్పటి నుంచో అప్డేట్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటే టీజర్ ఇచ్చేసాం కదా. ఇంకా టీజర్లో యాక్చువల్గా ఏంటంటే ఈ వరల్డ్ని పరిచయం చేసాం. అంటే మీరు ఇంత పెద్ద టీజర్ అంటే అసలు ఇంత లెంత్ వేయరు ఎప్పుడు కూడా. ఇంత లెంత్ ఇవ్వడానికి కారణం ఏంటంటే టీజరు ఈ సినిమా అంటే మీరు ఇప్పుడు ఏదో ఇది వదిలితే ఇదే ఉందా, లేకపోతే ఇది వదిలితే ఇదే ఉందా ఇలా అనుకుంటూ ఉంటున్నారు. అందుకని అది కాదు, ఇది వరల్డ్ చాలా పెద్దది, ఇది అని చెప్పి వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసాం. కానీ రియల్గా అసలు మీరు ఈ సినిమా ఏంటనేది మేము నెక్స్ట్ వదిలే కంటెంట్స్ తెలుస్తూ ఉంటే మీరు చాలా ఎగ్జైట్ అవుతారు. ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా టీజర్లో చాలా ఎక్కువ కనిపించింది. అవును, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సినిమాలో హీరో తాత క్యారెక్టర్, అందువల్ల ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ హీరో. అంటే హీరో తాత క్యారెక్టర్ సంజయ్ దత్ అంటున్నారు, మరి సిగార్తో ఒక ఓల్డ్ లుక్లో ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ ఆయన ఇంకో తాత అనుకోండి. సరే, అంటే ఈ మధ్య హీరోయిన్స్ టాపిక్ కూడా ఒకటి వచ్చింది. అంటే ప్రభాస్ గారు అంతా యాక్షన్ సైడ్ వెళ్ళిపోయారు అని. అండ్ దీంట్లో కూడా కామెడీ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రిప్పింగ్ కామెడీ కూడా రన్ అవుతుంది. మీ ప్లస్ పాయింట్ కూడా కామెడీ. సో ప్రభాస్ గారికి మనం అంటే ఆ బుజ్జిగాడు, డార్లింగ్ ఇలా ఆ కామెడీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో కథలతో పాటు. డెఫినెట్గా అండి. అంటే ఆ సినిమాల కంపారిజన్ అని కాదు, ఆ సినిమాలు ఈ సినిమా సంథింగ్ డిఫరెంట్. ఇది ఈ సినిమాల్లో అంటే ఆ సినిమాల్లో యాక్షన్తో పాటు క్యారెక్టరైజేషన్ జోవియల్గా ఉంటుంది. కానీ ఇదేంటంటే ఒక ఫన్ ఉంటూ క్యారెక్టరైజేషన్ ఉంటూ ఇది ఒక బిగ్ స్కేల్లో ఉంటూ మళ్ళీ ఆడియన్స్కి ఏం కావాలో ఫ్యాన్స్కి ఏం కావాలో అవన్నీ ఉంటూ మీరు 3 hours ఒక వేరే వరల్డ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో ప్రభాస్ గారు నిజంగా అడిగారు నాకు 2 హీరోయిన్స్ని పెట్టండి అంటే 2 హీరోయిన్స్ని పెడదామా అని అన్నారు. అని అంటే ఎందుకు 3 పెడదాం అదే ఉందని అని రాశాను. అంటే ఆయన ఏంటంటే వేరే సినిమాల్లో హీరోయిన్స్ లేరు, ఒక హీరోయిన్ అని కాదు, ఆయన ఏంటంటే ఏం చేసినా బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. హీరోయిన్స్ని టచ్ చేసి ఇది చేశారంటే బెస్ట్ చేద్దామని. బాహుబలి తర్వాత లేదు రొమాంటిక్ ఫిల్మ్ ఏమీ చేయలేదు కదా. అంటే రొమాంటిక్ ఫిల్మ్ ఇన్ సెన్స్ కామెడీలో హర్రర్ రొమాంటిక్ ఫిల్మ్ లాగా అది. దీనికి నాకు ఆ ఛాన్స్ నాకు వచ్చింది. దీన్ని నేను 3 రాసి మళ్ళీ హర్రరు ప్లస్ ఇది అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిల్మ్ అనమాట. అది సరే, టీజర్కి గుడి కడతామని చెప్తున్నారు. మరి నెక్స్ట్ కంటెంట్స్కి ఏమన్నా అంటే ఎలా ఉండబోతుంది? వాళ్ళు గుడి కట్టడం వాళ్ళ ధర్మం, కానీ ఆ గుడిలో నన్ను నేను మాత్రం ఉండలేను. నేను బయట ఉండి నా బొమ్మ చూస్తాను. నాకు ప్రభాస్ గారు అంటే పాన్ వరల్డ్ హీరో అవుతారు, కానీ మారుతి గారు ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే మిగతా భాషల్లో కూడా ఈ టైప్ ఆఫ్ మనకి ఒకటేనండి. నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే నేను ప్రేమ కథ చిత్రం చేసినప్పుడు హర్రర్ కామెడీలో ఒక లో బడ్జెట్లో అదొక ట్రెండ్ సెట్ అయింది అప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పాన్ ఇండియాకి వెళ్ళినప్పుడు అది దాని విజువల్, దాని రేంజ్ ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం రాస్తే కొత్తది అవుతుంది. ఎందుకంటే నేను తీసిన తర్వాతే 500 హర్రర్ కామెడీలు వచ్చింది. దీంట్లో ప్రభాస్ గారు చేస్తున్నప్పుడు అది ఎంత కొత్తగా ఉండాలి, అది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. యాక్చువల్గా మామూలుగా హర్రర్ ఇంట్లోకి వెళ్ళి దెయ్యం ఉండటం అనేది రెగ్యులర్. ఏ మైసూర్ ప్యాలెస్ కన్నా వెళ్ళచ్చు, మేము ఇంత ప్యాలెస్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనికి ఉండే క్యారెక్టర్ వేరు, దీనికి ఉండే వాల్యూ వేరు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నింటినీ మీరు చూడకుండా ఈ ఫ్యాంటసీ వరల్డ్కి ఏమైనా పేరు పెడుతున్నారు? అలా ఏం లేదు, హర్రర్ రొమాంటిక్ ఫ్యాంటసీ అంతే.
రొమాంటిక్ అన్నారు ఒకటే పెట్టారు సార్ బెడ్రూమ్లో వేసాం ఒక కారిడార్, అది వేరే సెట్, ఆ సెట్ వేరే ఉంది. ఈ పైన రూఫ్ అంతా కలిపి ఒక సెట్ వేసాం, అది వేరే ఉంది. ఇట్లా డిఫరెంట్ సెట్లు చాలా వేశారు, కొన్ని కొలాబ్స్ చూసాను. కొన్ని కొలాబ్స్ అంటే ఇంక తీసేసాం, ఇంక అన్నీ వేసి కూర్చోలేం కదా, రెంట్లు కట్టుకుంటాం. సార్ అలాగే ఉంది, ప్రతి రూమ్లో బుక్స్ ఉన్నాయి సార్. అంటే బుక్స్ ఎందుకు ఉన్నాయంటే అది సినిమాలో బాగుంది, చూస్తే అర్థమవుతుంది. టోటల్ ఫిక్షనల్ స్టోరీ అయినా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ కూడా రియల్ ఇన్సిడెంట్ ఏమీ లేదు, రియల్ ప్రభాస్ గారు ఉంటారు అంతే, రియల్ ఇన్సిడెంట్స్ ఉండవు.